తీసుకొని ఓపెన్ చేసి చూసిన తర్వాత పంపించారు. బట్ నేను ఇచ్చిన కానీ ఎక్కడ డ్యామేజ్ అట్లా ఏం లేదు, శారీ బాగానే ఉంది. కానీ వాళ్ళు పెట్టింది నేను కూడా వాళ్ళకి పంపించాను. వాళ్ళ కస్టమర్ రీజన్ ఏంటిదంటే వితౌట్ రీజన్ అంట, వాళ్ళది వితౌట్ రీజన్ అంట. ఏంది అసలు మైండ్ బ్లాక్ అయిపోతుంది. వితౌట్ రీజన్ అయితే మరి ఎందుకు ఆర్డర్ చేసుకొని వాళ్ళు మళ్ళీ తీసుకొని చూసిన తర్వాత రిటర్న్ చేస్తే మనకి ఛార్జ్ అనేది పడుతుంది. ఇప్పుడు ఈ శారీ కాస్ట్ ఎంత నేను పెట్టిండేది 380, అంటే 400 ఉంది. ఇప్పుడు డిస్కౌంట్ అలా ఉన్నాయి కదా మనకి మీషోలో, అట్లా వాళ్ళకి ఇంకా తక్కువకే పడింది ఈ శారీ అనేది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీషో సెల్లర్గా నేను చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. నా ప్రీవియస్ వీడియోస్లో అయితే మీ అందరికీ అయితే షేర్ చేసుకున్నాను. అండ్ ఏంటి ఇక్కడ ఎన్ని పార్సల్స్ ఉన్నాయని అనుకుంటున్నారో దీని గురించి అయితే నేను వీడియో చేస్తున్నాను. వీడియో అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. అలానే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి ఇంకా ఇన్ఫర్మేషన్ వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తాను. సో నేనైతే రీసెంట్గా అయితే మీషో సెల్లర్గా జాయిన్ అయ్యాను. సో మీషో సెల్లర్గా అయితే నేను చేస్తున్నాను, ఆర్డర్స్ వస్తున్నాయి. బట్ ఓకే, అంతా ఓకే. కానీ నేను స్టార్టింగ్ అయితే మీషో నేను ఎలా స్టార్ట్ చేశానంటే, మీషో వచ్చేసి నేను స్టార్టింగ్లో అయితే నేను మీషో రీసెల్లింగ్ అయితే చేశాను. సో మీషో రీసెల్లింగ్ అంటే అందులో ఉన్న ప్రోడక్ట్స్ని నేను వేరే వాళ్ళ ప్రోడక్ట్స్ ఉంటే మీషోలో ఉన్న ప్రోడక్ట్ నేనైతే రీసేలింగ్ చేస్తున్నాను అనమాట. సో నాకు ఎవరైనా ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫ్యామిలీస్ ఎవరైనా నాకు కస్టమర్స్ రీచ్ అయితే వాళ్ళకి నేనైతే వాళ్ళ అడ్రస్ తీసుకొని వాళ్ళకైతే నా మార్జిన్తో కలిపి నేనైతే మీషో రీసేలింగ్ అయితే చేశాను. కానీ అమౌంట్ అయితే ఎక్కడ హోల్డ్ అవ్వదండి. అందరు అమౌంట్ హోల్డ్ అయింది, మా అమౌంట్ రాలేదని అన్నారు. బట్ నాకైతే ఎక్కడ హోల్డ్ అవ్వలేదు, అమౌంట్ అయితే వచ్చింది. సో మనం తీసుకున్నట్టుగా మనం చెప్పాలి. సో నాకు ఎలా జరిగిందని నేను కంప్లీట్గా అయితే నేను మీతో చెప్తున్నాను. నాకు ఎక్కడ అమౌంట్ అయితే హోల్డ్ అవ్వలేదు మీషో రీసెల్లింగ్ గురించి. సో ఫస్ట్ అయితే మీషో రీసెల్లింగ్గా చేశాను. బట్ ఓకే, అంతా బాగానే. సెకండ్ వచ్చేసి మీషో క్రియేటర్గా అయితే చేశాను. మీషో క్రియేటర్గా చేసింది కూడా ఎట్లా అంటే, మీషోలో నేను ఏదైనా ప్రోడక్ట్ అనేది నేను పర్చేస్ చేసి సో ఆ ప్రోడక్ట్ అది తీసుకొని నేను ఆ రీల్ అనేది నేను షేర్ చేసుకుంటే, అండ్ నేను క్యూఆర్ కోడ్ తీసుకొని మీషో నుంచి డౌన్లోడ్ చేసుకొని నేను షేర్ చేసుకుంటే ఆ క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేస్తే ఆ స్కాన్ ద్వారా వాళ్ళు ఆ ప్రోడక్ట్ పర్చేస్ చేస్తే మనకి అమౌంట్ అనేది సాఫియల్టీ లాగా మనకు అమౌంట్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. సో ఇలా మీషో సెకండ్ క్రియేటర్గా చేసిన. ఇంకా థర్డ్ వచ్చేసి నేను వచ్చి మీషో సెల్లర్గా అయితే చేశాను. మీషో సెల్లర్గా అంటే నేను ఓన్గా నేనైతే ప్రోడక్ట్ అయితే నేను తీసుకొని కాస్మెటిక్స్, జ్యువెలరీస్ అండ్ శారీస్, కుర్తీస్, లెగ్గిన్స్ అన్నీ ఉన్నాయి నా దగ్గర, ప్రతివి ఉన్నాయన్నమాట. సో ఇలా నేను సెల్లర్గా అయితే నేను చేస్తున్నాను. సో సెల్లర్గా నేను జాయిన్ అయిన తర్వాత అది నేను విత్ జిఎస్టీతో తీసుకున్నాను. మీకు ఈ డౌట్ కూడా రావచ్చు, మీరు జిఎస్టీతో జాయిన్ అయ్యారా, మీరు ఎన్రోల్మెంట్ ఐడితో జాయిన్ అయ్యారా అనేసి. నేనైతే జిఎస్టీ తీసుకొని జాయిన్ అయ్యాను. సో నా దగ్గర జిఎస్టీ ఉంది కాబట్టి నేను జిఎస్టీతోనే మనం జాయిన్ అయితే కొంతవరకు మనకి బెనిఫిట్ ఉంటుంది. ఎన్రోల్మెంట్ ఐడితో అంత ఉండదు మనకి. సో అలా నేనైతే జాయిన్ అయ్యాను. దాని తర్వాత అయితే ఇంకా మీషో సెల్లర్గా జాయిన్ అయిన తర్వాత కంటిన్యూ ఒక ఆర్డర్స్ రావడానికి నాకు ఒక 1 వీక్ అయితే ఖచ్చితంగా అయితే పట్టింది. దాని తర్వాత కంటిన్యూగా అయితే ఆర్డర్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇంకా సరే ఆర్డర్స్ వస్తున్నాయి, ఓకే, నాకైతే బాగానే సేల్ అవుతున్నాయి. నేను తెచ్చిన ప్రోడక్ట్ అయిపోయి మళ్ళీ కూడా నేను ప్రోడక్ట్ తెప్పించి మళ్ళీ నేను చేశాను. అట్లా నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది. ఏంటి అంటే నాకు సేల్ అవుతుంది కదా, అంతా బాగానే ఉంది కదా అనేసి నేనైతే వీటి మీద అయితే నేను ఇంకా పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కాకుండా మళ్ళీ కూడా నేను ఇంకా ఒక 20,000 మళ్ళీ పెట్టాను. సో ఆల్మోస్ట్ నేనైతే 70 దాకా పెట్టేసినాను. సో ఇక్కడ ఏంటిదంటే నేను మీకు చెప్తున్నాను, మీషో సెల్లర్గా మీరు చేయాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరైతే నేను చెప్పినవి అయితే ఖచ్చితంగా అయితే మీరు పాటించాలి, లేకుంటే మీకు కష్టమే. సో ఏంటంటే ఇప్పుడు నేనైతే నాకు సేల్ అవుతున్నాయి, ఆర్డర్స్ వస్తున్నాయి అనేసి నేనేం చేశాను, ఉన్న ప్రోడక్ట్ ఇంకా తొందరగా నాకు సేల్ అవుతుంది అనేసి మళ్ళీ తెప్పించుకున్నాను. మళ్ళీ తెప్పించుకొని మళ్ళీ సేల్ చేద్దాం అనేసి నేను పెట్టాను. సో మళ్ళీ నేను ఆర్డర్స్ నేను ప్రోడక్ట్ అనేది నేను తీసుకున్న తర్వాత కంప్లీట్గా ఆర్డర్స్ అనేవి కొంచెం తగ్గుతూ వచ్చినాయి అనమాట. ఒక రోజుకి 1, 2, అంతకుముందంటే ఒక రోజుకి 10, 15, 20 ఆర్డర్స్ వచ్చినాయి. అంటే అలా 20 ఆర్డర్స్ వచ్చిన రోజు కూడా ఉంది నాకు, ఎందుకంటే అన్ని ఆర్డర్స్ వచ్చినాయి నాకు. సో అలా ఉన్నది. ఇంకా దాని తర్వాత ఇప్పుడైతే ఆర్డర్స్ కొంచెం స్లో అవుతూ ఉన్నాయి.
ఓకే స్లో అయినా పర్లేదు, రోజుకి ఒక్కటి సేల్ అయినా కూడా ప్రాబ్లం ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. సో సేల్ అవ్వని అనుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటిదంటే ఇవి అన్నీ వచ్చేసి రిటర్న్ వచ్చినాయి. మీషోలో మనం సెల్లర్గా చేస్తే ఏంటిదంటే మనకి రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి, మనకి ఆర్డర్స్ వచ్చేదానికన్నా రిటర్న్సే ఎక్కువ ఉంటాయి. సో మనం ఏంటిదంటే ఏదైనా ఆర్డర్ వచ్చిందంటే ఇది మళ్ళీ రిటర్న్ వస్తుందేమో అని మనం ఇంకా మన మైండ్లో ఇంకా అదే ఉంటుంది, ఇంకా అదే థాటే ఉంటుంది. ఇంకేంటంటే మళ్ళీ రిటర్న్ వస్తుందేమో అనేసి. ఖచ్చితంగా అయితే రిటర్న్ అయితే వస్తుందండి. అన్నీ ఇవైతే ఆర్టీఓ రిటర్న్స్ ఇవన్నీ అయితే. ఇప్పుడు నేను ఒక్కటే చెప్తున్నాను ఏంటిదంటే ఎవరైనా సరే ఏదైనా మీషోనే కాదు, మీరు ఏ వెబ్సైట్ మీరు ఏ యాప్లో అయినా సరే మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే, సో మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు నిజంగా మీరు తీసుకోవాలి అని ఉంటేనే ఆర్డర్ చేయండి. ఎవరికి కూడా మనం ఏంటిదంటే టైంపాస్కి అయితే అలా చేయకూడదు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరికైనా ఇబ్బందే కదా, రిటర్న్ వస్తే మళ్ళీ ఛార్జ్ ఎవరికి, సెల్లర్గా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అయితే ఛార్జ్ అయితే పడుతుంది. ఇది ఆర్టీఓ రిటర్న్స్, ఇవే 3 ఆర్టీఓ రిటర్న్స్. ఒకటేమో కస్టమర్ రీజన్, సో అది కూడా చెప్తాను, కస్టమర్ రీజన్ కూడా చెప్తాను. మైండ్ బ్లాక్ అయిపోతుంది వాళ్ళ రీజన్ వింటే కన్నా. సో ఇది వచ్చేసి ఆర్టీఓ రిటర్న్స్. ఇది వచ్చి ఆర్టీఓ రిటర్న్స్. శారీ అది శారీ వాళ్ళు అడిగే, చూడండి, శారీ వాళ్ళు ఏదైతే ఆర్డర్ పెట్టుకున్నారో అదే శారీనే వాళ్ళకైతే పంపించాను. కానీ ఇది ఆర్టీఓ రిటర్న్ అంటే ఏంటిదంటే, సో కస్టమర్ అనేది వాళ్ళు కొరియర్ బాయ్ కాల్ చేసినప్పుడు వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయకుండా రెస్పాండ్ అవ్వకపోతే ఇది ఆర్టీఓ రిటర్న్స్. సో వాళ్ళకు కూడా ఉంటుంది ఏంది, 3 అటెంప్ట్స్ వాళ్ళు ట్రై చేసినా కూడా వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయకపోతే అప్పుడు ఆర్టీఓ రిటర్న్ కింద మనకైతే మళ్ళీ రిటర్న్ అనేది మనకు పంపించేస్తాయి. ఇవి ఏంటంటే కొంచెం జల్దీగానే వస్తాయి మనకి ఆర్టీఓ రిటర్న్స్. ఇది ఆర్టీఓనే, ఇది కూడా ఆర్టీఓ రిటర్న్. ఇది కూడా సేమ్ అలాంటిదే కానీ కలర్ డిఫరెంట్. ఈసారి ఇది వచ్చేసి ఎక్కడికి అంటే ఇది మహారాష్ట్ర, ఇదేమో రాజమండ్రి ఆంధ్రప్రదేశ్. ఇదేమో రాజమండ్రి ఆంధ్రప్రదేశ్, ఇది మహారాష్ట్ర. ఇవి లెగ్గిన్స్, ఇది ఎక్కడ, ఇది వనపర్తి తెలంగాణ, మన తెలంగాణ డిస్టిక్. ఇది వనపర్తి, ఇది కూడా ఆర్టీఓ రిటర్నే. ఇది వచ్చేసి మహారాష్ట్ర. ఇది కూడా ఈ శారీ వచ్చేసి తీసుకొని ఓపెన్ చేసి చూసిన తర్వాత పంపించారు. బట్ నేను వచ్చిన కానీ ఎక్కడ డ్యామేజ్ అట్లా ఏం లేదు, శారీ బాగానే ఉంది. కానీ వాళ్ళు పెట్టింది నేను కూడా వాళ్ళకి పంపించాను. వాళ్ళ కస్టమర్ రీజన్ ఏంటిదంటే వితౌట్ రీజన్ అంట వాళ్ళది. వితౌట్ రీజన్ అంట, ఏంది అసలు మైండ్ బ్లాక్ అయిపోతుంది. వితౌట్ రీజన్ అయితే మరి ఎందుకు ఆర్డర్ చేసుకొని వాళ్ళు మళ్ళీ తీసుకొని చూసిన తర్వాత రిటర్న్ చేస్తే మనకి ఛార్జ్ అనేది పడుతుంది. ఇప్పుడు ఈ శారీ కాస్ట్ ఎంత నేను పెట్టిండేది 380, అంటే 400 ఉంది. ఇప్పుడు డిస్కౌంట్ అలా ఉన్నాయి కదా మనకి మీషోలో, అట్లా వాళ్ళకి ఇంకా తక్కువకే పడింది ఈ శారీ అనేది. ఈ శారీ 320 రూపీస్ అయితే పడింది వాళ్ళకి. నాకు రిటర్న్ ఛార్జ్ ఎంత పడింది, 165 రూపీస్ రిటర్న్ ఛార్జ్ పడింది నాకు ఈ శారీకి. అంటే నేనే ఇప్పుడు ఎక్స్ట్రాగా వాళ్ళకి పే చేయాలి. కానీ వాళ్ళ వితౌట్ రీజన్ అంటే ఎందుకు ఆర్డర్ చేసుకొని ఇట్లా ఆడుకోవాలి, అంతే కదా. ఆర్డర్ చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జ్ ఇక్కడ వచ్చింది ఏం లేదు, ఇక్కడ నాకు లాసే. దీని ద్వారా అయితే నాకు ఖచ్చితంగా లాసే. ఇంకా ఆర్టీఓ రిటర్న్ అంటారా, సో దీనివల్ల ఏంటంటే మనకి వాళ్ళు కస్టమర్ కాల్ లిఫ్ట్ చేయలేదు, వాళ్ళు చాలాసార్లు ట్రై చేసినా కూడా వాళ్ళు లిఫ్ట్ చేయలేదు. ఆర్టీఓ రిటర్న్ నాకు రిటర్న్ వచ్చింది, ఓకే. బట్ దీనివల్ల నాకు ఎటువంటి ఛార్జ్ అయితే పడదు. ఇది వాళ్ళు ఎప్పుడైతే తీసుకొని ప్రోడక్ట్ అన్బాక్స్ చేసిన తర్వాత చూసి మళ్ళీ రిటర్న్ చేస్తే మాత్రం నాకైతే ఖచ్చితంగా అయితే ఛార్జ్ అయితే పడుతుంది. ఈ శారీ ఏమైంది, వాళ్ళు పెట్టుకున్న ఫోటోని, సో నేను అదే శారీనే వాళ్ళకి పెట్టాను. ఇది కంప్లీట్గా ఇది కాటన్ శారీ, లైట్ పింక్. ఇది అంటే రోజ్ కలర్ లాగా వస్తుంది చూడండి శారీ. ఎక్కడన్నా ఒకవేళ వాళ్ళకి కలర్ డిఫరెంట్ ఉన్నా, ఏదో రీజన్ అనుకోవచ్చు, ఒకవేళ కలర్ డిఫరెంట్ ఉన్నా, లేకపోతే ప్రోడక్ట్ ఏదైనా డ్యామేజ్ ఉన్నా, ఏదో ఒక రీజన్ పెట్టవచ్చు కదా. వితౌట్ రీజన్తో వాళ్ళు ఏంటి వాళ్ళు కామెంట్ పెట్టిండేది అదే పెట్టారు వాళ్ళు కామెంట్, కానీ డిఫరెంట్ కలర్
వితౌట్ రీజన్. ఏంటి ఊరికే ఎవరు కూడా అట్లా టైం వేస్ట్ చేయకండి. ఇట్లా మనకి లాస్ అవుతుంది. సెల్లర్గా చేసే వాళ్ళకైతే ఖచ్చితంగా అయితే లాస్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ శారీ కాస్టే ఎంత తక్కువ, చాలా తక్కువ. అందులో ఇప్పుడు ఆఫర్స్ ఉన్నాయి. ఆఫర్స్లో వీళ్ళు తీసుకొని మళ్ళీ రిటర్న్ చేయడం అనేది ఇంకా అసలు చాలా ఇదిగా ఉంది. ఆర్టీఓ రిటర్న్ అంటే ఓకే, వాళ్ళు లిఫ్ట్ చేయలేదు, రిటర్న్ నాకు వచ్చింది, ప్రాబ్లం లేదు. కానీ ఏంటంటే మనకి మీషో ద్వారా మనకి ఏంటంటే ఎక్కువగా రిటర్న్సే వస్తున్నాయి. ఏంది అన్నీ నాకైతే ఎక్కువగా ఆర్టీఓ రిటర్న్స్ ఇది ఒక్కటే వచ్చింది నాకైతే. ఇంకోటి కూడా ఉంది, సో అది ఇంకా నాకు రాలేదు. ఆ ప్రోడక్ట్ వచ్చినా కూడా దాన్ని కూడా నేనైతే షేర్ చేస్తాను. ఇంకొక విషయం ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన, సెల్లర్గా చేస్తున్నప్పుడు ఇట్లా మనకి ఏదన్నా రిటర్న్ వచ్చింది అనుకోండి, మీరు ఖచ్చితంగా అయితే ఇది మాత్రం ఓపెన్ చేసేది మీరు వీడియో క్లిప్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే కస్టమర్స్ కూడా ఏం చేస్తారంటే వాళ్ళు ఒకవేళ మన ప్రోడక్ట్ కాకుండా వేరేది కూడా పెట్టి పంపించేయచ్చు అంట. సో నేను కూడా తెలుసుకున్నాను. అందుకు మనం వీడియో అనేది ఖచ్చితంగా అయితే ఎవరైతే సెల్లర్గా చేస్తున్నారో వాళ్ళకి ఏదైనా ఇలా రిటర్న్ ఆర్టీఓ రిటర్న్ కాకుండా ఇలా మీరు కస్టమర్ నుంచి రిటర్న్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఖచ్చితంగా వీడియో రికార్డ్ చేసుకొని మీరు షేర్ అయితే చేసుకోవాలి. ఎందుకు అంటే అప్పుడు మీరు ఒకవేళ ఏదైనా వేరే మన ప్రోడక్ట్ కాకుండా వేరే ప్రోడక్ట్ కూడా వాళ్ళు పెట్టేసి పంపిస్తారంట. ఇంకా ఇదంటారా ఆర్టీఓ రిటర్న్స్ అంటారా, దీని గురించి మనకి ఇంకా ఏం ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ళ వరకు వెళ్ళలేదు కాబట్టి ఇది మనకి ఇబ్బంది లేదు. మనం ఓపెన్ చేసేటప్పుడు వీడియో ఏం చేయాల్సిన పని లేదు. ఒకవేళ తీయాలనుకుంటే తీసుకోవచ్చు, కానీ అవసరం లేదు మేబీ నాకు తెలిసినంత వరకు. కానీ ఈ శారీస్ కూడా బాగున్నాయి, ఇది కూడా తక్కువే. సో వాళ్ళు ఎందుకు కాల్ లిఫ్ట్ చేయలేదు ఏమో, కానీ నాకు మాత్రం ఏంటిదంటే ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఒక 7 days, మళ్ళీ నా దగ్గర రావడానికి ఒక 10 days, కంప్లీట్గా ఒక 14 to 15 days అయ్యింది. మళ్ళీ ఏంది మనకి వాళ్ళకు ఒకవేళ కస్టమర్ తీసుకున్న తర్వాత ఇంకొక 5 days మనం ఎక్స్టెండ్ చేసుకున్నా కూడా కంప్లీట్గా మనకు ఒక్క ప్రోడక్ట్ వాళ్ళ దగ్గర రిసీవ్ అయిందంటే మనకు అమౌంట్ రావడానికి ఈజీగా మనకి 20 days అయితే ఖచ్చితంగా అయితే పడుతుంది. సో ఇలా ఉంటుంది మనకు సెల్లర్గా చేసే వాళ్ళకైతే. నేను చెప్పేది ఏంటంటే మీషోనే కాదు, మీరు ఏదైనా సరే మీరు సెల్లర్గా చేస్తున్నప్పుడు అయితే కన్నా మీరు ఖచ్చితంగా నేను చెప్పినట్లయితే మీరు ఖచ్చితంగా అయితే పాటించుకోండి. మీరు ఎప్పుడు కూడా వితౌట్ జిఎస్టీతో జాయిన్ అవ్వకండి, మీరు విత్ జిఎస్టీ నెంబర్తోనే జాయిన్ అవ్వండి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఏదన్నా ఇట్లా మనకి ఆర్టీఓ రిటర్న్స్ వచ్చినప్పుడు మనకి లాస్ ఏంటిదంటే ఇలా ఈ కవర్ ఒకటి లాస్ మనకి, సో పాలీ బ్యాగ్ మనకి లాసే. దాని తర్వాత ప్రింట్, ఒక్కొక్క చోట మనకి ప్రింట్ ఎంత ఉంటుంది, 3 rupees ఉంటుంది, కొన్ని చోట్ల మనకి 5 rupees ఉంటుంది, కొన్ని చోట్ల మనకి 7 rupees కూడా ఉంది ఒక్కొక్క ప్రింట్ అనేది. సో ఇవన్నీ నా ఎక్స్పీరియన్స్తోనే నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను ఇందులో ఒక్కొక్క ప్రింట్ పెట్టినాను 5 rupees. సో ఇలా మనకి లాసే కదా, 5 rupees ప్రింట్ ఒకటి, కవర్ పాలీ బ్యాగ్ ఒకటి. సో ఇది మనకి లాస్, ఇంకా టైం వేస్ట్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకా మన డేటా అంతా లాసే అనే అనిపిస్తుంది నాకు ఇట్లా రిటర్న్ వచ్చినప్పుడు. ఇంకా నా కస్టమర్ రీజన్తో వచ్చిందంటే ఇంకా చెప్పనవసరం లేదు, ఇంకా కంప్లీట్గా మనకి లాసే. మళ్ళీ ఏంటి మనకు షిప్పింగ్ ఛార్జెస్ హైగా ఉంది ఇప్పుడు, షిప్పింగ్ ఛార్జెస్ అన్నీ కూడా. కానీ నాకు కొంచెం తక్కువగానే ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే షిప్పింగ్ ఛార్జెస్కి మాత్రం మీరు ప్రోడక్ట్ అనేది మీరు ఏదైతే మీరు ప్రోడక్ట్ లిస్టింగ్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే మీరు వెయిట్ అనేది తగ్గించినప్పుడే మీకు షిప్పింగ్ ఛార్జెస్ అనేది మీకు తగ్గుతుంది. 60 నుంచి 90 లోపే మీకు పడాలి షిప్పింగ్ ఛార్జెస్ అనేది. ఒకవేళ మీరు వెయిట్ కన్నా మీరు ఎక్కువగా మీరు పెంచుకుంటూ వెళ్ళారంటే మీకు షిప్పింగ్ ఛార్జెస్ ఖచ్చితంగా అయితే పడుతుంది మీకు. సో అందుకు షిప్పింగ్ ఛార్జెస్ మీరు తగ్గించుకోండి. ఇవన్నీ ఏంటిదంటే సెల్లర్గా చేస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఈ వీడియో అనేది. సో నేను ఇది కూడా నా ఫుల్ ఎక్స్పీరియన్స్తోనే నేను చెప్తున్నాను, ఇవన్నీ నాకు జరిగినవే నేను చెప్తున్నాను. అమౌంట్ కూడా ఏంటిదంటే మనకు ఒక ప్రోడక్ట్ వెళ్ళి రిసీవ్ అయ్యి ఇప్పుడు ఈ ప్రోడక్ట్ అనేది కస్టమర్ దగ్గరికి వెళ్ళింది. సో ఈ శారీ వాళ్ళు తీసుకొని కంప్లీట్గా వాళ్ళకి 7 days ఉంటుంది రిటర్న్ ఆప్షన్. సో వాళ్ళకి 7 days అనేది వాళ్ళు కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక 7 days అనుకోండి, మీషో నుంచి మనకు అమౌంట్ రావడానికి అయితే చాలా టైం అయితే పడుతుంది. కానీ అమౌంట్ అయితే ఎక్కడ కూడా హోల్డ్ చేయట్లేదు వాళ్ళు. కానీ రిటర్న్స్తో మాత్రం మైండ్ అంతా డిసప్పాయింట్ అయిపోతుంది. నాకైతే అదే అనిపిస్తుంది. ఆర్డర్స్ కూడా చాలా డౌన్ అయినాయి కూడా, ఆర్డర్స్ కూడా ఇప్పుడు స్టార్టింగ్లో అయితే చాలా ఆర్డర్స్ వచ్చినాయి అనేసి నేను కూడా చాలా. ఇంకొకటి ఏంటంటే ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కొంచెం చూసి జాగ్రత్తగా అయితే తక్కువలోనే ఇన్వెస్ట్ చేసుకుని, మీరు ఎక్కువగా ఇన్వెస్ట్ చేసి లాస్ అయ్యే పని మాత్రం చేసుకోకండి.
తక్కువ ఇన్వెస్ట్ చేయండి. అండ్ మీకు ఆర్డర్స్ వస్తున్నా కూడా సరే మీరు వెంటనే అనేది దాన్ని అవుట్ ఆఫ్ స్టాక్లో పెట్టేసేయండి. లేదు అనుకోండి, ఒకవేళ మీ స్టాక్ ఆ లిస్టింగ్ చేసిన తర్వాత ఈ శారీ నేను లిస్టింగ్ చేశాను పింక్ కలరే, సేమ్ కలర్ శారీ ఇప్పుడు నా దగ్గర సేల్ అయిపోయింది, ఒకవేళ నా దగ్గర ఇంకా లేదు అనుకోండి, ఈ శారీ అనేది మీరు లిస్టింగ్ చేసిన తర్వాత అవుట్ ఆఫ్ స్టాక్ ఖచ్చితంగా మీరు పెట్టేసేయండి. ఒకవేళ మీకు ఈ శారీ ఆర్డర్ మీకు వచ్చింది అనుకోండి, కస్టమర్ ఎవరైనా నచ్చి ఇది ఆర్డర్ చేసుకున్నారనుకోండి, అప్పుడు ఏంటి మీ దగ్గర ఈ ప్రోడక్ట్ లేదు, ఇంకా మీరు ఇలాంటిది వేరేది పెట్టి పంపించినా మీకు ఖచ్చితంగా రిటర్న్ అయితే వస్తుంది. 165 రూపీస్ మీకు ఎలాగో 150 నుంచి మనకు 200 వరకు కూడా మనకి రిటర్న్ ఛార్జ్ పడుతుంది. సో ఒకవేళ మీ అంతకు మీరు క్యాన్సిల్ చేశారంటే మీకు పెనాల్టీ పడుతుంది, ఖచ్చితంగా పెనాల్టీ అనేది పడుతుంది. సో ఇవన్నీ మీరు పాటించండి. ఏంటి అంటే ఒకవేళ ఈ ప్రోడక్ట్ మీ దగ్గర లేనప్పుడు మీరు అవుట్ ఆఫ్ స్టాక్ చేసేయండి, ఇమ్మీడియట్గా చేసుకోండి, లేదంటే మీకు పెనాల్టీ పడుతుంది. ఇది కూడా నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఇంకా రిటర్న్ వచ్చింది అనుకోండి, రిటర్న్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా వితౌట్ రీజనే, సో ఇవన్నీ ఏవో ఒకటి వాళ్ళు కస్టమర్ రీజన్స్ పెట్టేసి లేదా డిఫరెంట్ కలర్ ఫ్లవర్ డిఫరెంట్ ఏదో ఒకటి పెట్టి రీజన్ పెట్టి వాళ్ళైతే రిటర్న్ అయితే చేస్తారు కస్టమర్ కూడా. సో అప్పుడు ఎక్స్ట్రా ఛార్జ్ పడుతుంది, మనకి ఫైన్ పడుతుంది, ఇంకా అది కూడా మనకి లాసే. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఆర్టీఓ రిటర్న్ వల్ల ఏమీ లేదు, ఏంటంటే మనకి ఛార్జ్ పడితే ఏం లేదు, మనకి లాస్ ఏంటిదంటే ఈ పాలీ బ్యాగ్ ఒకటి, ప్రింట్ ఒకటి. ఒకవేళ మన దగ్గర ప్రింట్ ఉంటే ఏమి ఉండదు, కానీ దానికి కూడా మనం A4 సైజ్ పేపర్స్ అన్నీ కావాలి కదా. ఇంకా నేను ఏమనుకున్నా అంటే ప్రింట్ మిషన్ అయితే కొనేద్దామనేసి ట్రై చేసిన. ఇప్పుడు మనకి అమెజాన్లో ఆఫర్లు ఉన్నాయి కదా, ఇప్పుడు గ్రేట్ ఇండియా సేల్, అందులో అయితే నేను ప్రింట్ మిషన్ కూడా తీసేసుకుందాం అనుకున్నాను. ఇంట్లో అయితే కొంచెం వెయిట్ చేద్దాంలో, ఇప్పుడే వద్దులే అని అనుకున్నాను నేనైతే. బట్ ఆర్డర్స్ వస్తున్నాయి, ప్రాబ్లం అయితే లేదు, కానీ రిటర్న్స్ మాత్రం ఖచ్చితంగా వస్తాయి. రిటర్న్స్ వస్తాయని మాత్రం మీరు మైండ్లో ఇంకా అదే పెట్టుకోండి, ఖచ్చితంగా అయితే రిటర్న్ వస్తాయి. ఇప్పటికి నాకు 4 రిటర్న్స్ వచ్చినాయి, ఇంకా వచ్చేవి కూడా ఉన్నాయి. ఆర్టీఓ రిటర్న్స్ ప్రతిదీ ఆర్టీఓ రిటర్న్స్ ఉన్నాయి. మీరు ఫోన్ లిఫ్ట్ చేయనప్పుడు ఎందుకు ఆర్డర్ పెట్టుకొని ఊరికే మైండ్ అంత డిసప్పాయింట్ అయ్యేలా చేస్తున్నారో ఏమో అర్థం. ప్లీజ్ ఎవరు అలా చేయకండి. మీకు అవసరం ఉంటేనే మీరు ఆర్డర్ చేసుకోండి, తీసుకోండి, అంతేకాని మీరు ఇలా మాత్రం ఎవరికి కూడా ఇలా చేయకండి. సో ఎందుకంటే సెల్లర్కి మొత్తం లాసే, మనం ఇక్కడ పెట్టింది కూడా ప్రోడక్ట్ అమౌంట్ కూడా మనకు రాదు. సో లాసే ఉంటుంది అని నేను అంటున్నాను, ఎవరు కూడా అలా చేసుకోకండి. సో ఇదే అండి, మనం సెల్లర్గా చేసిన తర్వాత మనం తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు అయితే ఇవే. ఇంకొకటి ఏంటంటే మీషో రీసెల్లింగ్గా చేస్తే మాత్రం మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకు అంటారా, మీషోలో ఆల్రెడీ ఉన్న ప్రోడక్ట్ని మనం రీసేల్ చేస్తున్నాం. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్కి అయితే. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్.